ఉండటంతో రేపు జరగబోయే నామినేషన్ ర్యాలీనే తన విజయానికి తొలిమెట్టు అవుతుందని అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆకాంక్షించారు. పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ కూడా రేపే నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. భారీ బహిరంగ ప్రదర్శనగా వెళ్లి ఇరువురు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని రామ్నగర్ నుంచి సప్తగిరి సర్కిల్, పాతూరు కలెక్టరేట్ అనంతరం ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ పండుగకు కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నాడు. ఎంపీ క్యాండిడేట్ అంబికా లక్ష్మీనారాయణ కూడా వారు కూడా రేపే నామినేషన్ వేస్తున్నారు. ఈ నామినేషన్ సందర్భంగా ప్రతి ఒక్కరిని నామినేషన్ పెద్ద ఎత్తున భారీగా తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే యువత కానీ, నిరుద్యోగులు కానీ, కార్మికులు కానీ, మరి రైతులు కానీ, మహిళలు కానీ అనేకమైనటువంటి అందరూ ఈ రేపు జరగబోయే నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడ నుండి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి రామ్నగర్ ఫ్లైఓవర్, అలాగే జెడ్పీ, సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, సూర్యనగర్ మీదుగా ఓల్డ్ టౌన్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం, జనసేన సైనికులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రేపు జరగబోయే నామినేషనే ర్యాలీనే నా విజయానికి మెట్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ సైకో పాలన నుంచి ప్రజలైతే ఏమి, కార్యకర్తలు అయితే ఏమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వీర సైనికుల మాదిరి ఈ 20 రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.